ఇప్పుడు దేశం మొత్తం డిజిటల్ పేమెంట్ల వైపు పోతుంది. ఇక రాబోయే రోజుల్లో డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యం కాదని దేశం మొత్తం ఇప్పటికే స్పష్టమైపోతుంది. ఇక నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఉన్న అతిపెద్ద ప్రత్యామ్నాయం ఏటీఎంల ద్వారా ట్రాన్సాక్షన్. మరి పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఏటీఎం మొహం చూడని వారు లేరంటే దాని ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏటీఎం కేంద్రానికి సంబంధించి తాజా భయంకరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలను ఉపయోగించిన తర్వాత చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ఎందుకిలా జరిగిందనే దానిపై విస్తృత పరిశోధన చేస్తే తేలిందేమంటే ఏటీఎంను ప్రతిరోజు వేలాది మంది వినియోగిస్తుండటంతో వాటిపై లక్షల బ్యాక్టీరియాలు చేరుతున్నాయట. వీటిలో దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని తీవ్రంగా నష్టం చేసే క్రిములు సైతం ఉన్నాయని వెల్లడైంది. ఏటీఎం నంబర్ బోర్డు మొదలుకొని క్యాష్ తీసుకునే ద్వారం వరకు అన్ని రోగకారకాలతో నిండిపోయాయట. అందుకే భోజనానికి ముందు, టాయిలెట్ వాడిన తర్వాత చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో ఏటీఎంకు వెళ్లొచ్చాక చేతులు కడుక్కోవడమూ అంతే ముఖ్యమని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్, మాన్హాటన్, క్వీన్స్ ప్రాంతాల్లోని 65 సెంటర్ల నుంచి ధూళిని సేకరించారట. దాన్ని ల్యాబ్ లో పరిశీలిస్తే మానవ శరీరంలో ఉండే సూక్ష్మజీవులన్నీ అక్కడ తిష్టవేసి ఉన్నట్లు గుర్తించారట. సో బీ కేర్ఫుల్. ఈ మంచి విషయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.